ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అంశము ప్రార్థన ఇరుకులో విశాలతను కలుగచేస్తుంది. లేఖన భాగము కీర్తనలు 118:5. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఈ వచనము ఎంత బాగుందండి. ఈ వచనములో ఇరుకు అలాగే విశాలత మధ్యలో మొర్రపెట్టితిని అనే పదాన్ని దావీదు వాడుతున్నాడు. అనగా ప్రార్థన చేశాడు. ఇరుకు అనగా బలహీనత, శ్రమ, బాధ, ఓటమి, ఒంటరితనము, శత్రువు, సాతాను, శోధనలు ఇలా అనుకుందాం. బలహీనతలో ఉన్నవాడు ఎప్పుడు జయిస్తానయ్యా నేను, శ్రమలో ఉన్నవాడు నేను ఎప్పుడు బయటకు వస్తాను, బాధలో ఉన్నవాడైతే నేను ఎప్పుడు విడుదల పొందుకుంటాను, ఒంటరితనంలో ఉన్నవాడు నాకు సంతోషం ఎప్పుడు వస్తుంది, నాకు విజయం ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అని ఎదురు చూస్తూనే ఉంటాం. విశాల స్థలము అనగా విజయము, సమృద్ధి, సంతోషం. ఇరుకులో ఉన్న వారిని విశాల స్థలమునకు తీసుకువెళ్ళేది దేవుడే. 1 సమూయేలు గ్రంథం 30:6 దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రెండని వారు చెప్పుకొనగా. ఇక్కడ దావీదు ఇరుకులో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవైపు నుండి సౌలు తరుముకుంటూ వస్తున్నాడు, మరోవైపు అమాలేకులు దండెత్తి వచ్చి వారి భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరపట్టి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అలాగే దావీదునకు తోడుగా వచ్చిన 600 మంది దావీదును చంపుటకై లేచారు. ఇప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు? చాలా ఇరుకులో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా సొమ్మసిల్లకుండా దావీదు చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడు. ప్రియ విశ్వాసి, నీవు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నావా? ఇరుకులో నుండి బయటకు రాలేక నిరుత్సాహంలో ఉన్నావా? దావీదుకు తెలిసిన సూత్రమే మనము తెలుసుకోవాలి. ఇరుకులో నుండి దావీదు ఎలాగైతే మొర్రపెట్టాడో యెహోవాకు, అలాగే మనం మొర్రపెడితే ఖచ్చితంగా దేవుడు విశాల స్థలంలోనికి మనల్ని తీసుకువెళ్తాడు. ఏదైతే అమాలేకులు దోచుకొని పోయారో దానంతటిని దావీదు తిరిగి తెచ్చుకున్నాడు. తన భార్యలను కూడా రక్షించుకున్నాడు. ఎత్తుకుపోయిన దానంతటిని, కొద్దిదేమి గొప్పదేమి అన్నీ కూడా దేవుడు తిరిగి దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి స్నేహితులారా, ఇరుకు నుండి విశాలానికి మధ్యలో జరిగిన అద్భుతం ప్రార్థనే. ప్రార్థనలో ధైర్యం వచ్చింది. ప్రార్థన శత్రువుపై విజయాన్ని ఇచ్చింది. ప్రార్థన కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తెస్తుంది. ప్రార్థన ఇరుకులో విశాలతను కలుగచేస్తుంది. ఈరోజు నీవు ఇరుకులో ఉన్నావా? దిగులు పడకు, వెనకడుగు వేయకు. ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. నిరుత్సాహపడకు. ప్రార్థన మొదట నీకు ధైర్యాన్ని ఇస్తుంది, తర్వాత మార్గాన్ని చూపిస్తుంది, చివరికి నీకేం చేస్తుందో తెలుసా? విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన మాని వెనుకడుగు వేయకు. ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు నామములో ముందుకు అడుగు వేయి. విజయము, సమృద్ధి, సంతోషం నీ ముందు ఉంటుంది. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.